పంట వ్యర్థాలను రైతులు పొలాల్లోనే కాల్చడం తీవ్ర వాయు కాలుష్యానికి దారితీస్తుంది. అయితే అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేసినా, అవగాహన కార్యక్రమాలు నిర్వహించినా మూస ధోరణులు అవలంబించే రైతుల్లో మాత్రం పెద్దగా చైతన్యం రావడం లేదు. ఉత్తరం దక్షిణం అన్న తేడా లేదు. అన్ని ప్రాంతాల్లో చాలా మంది రైతులు పంట కోతలు పూర్తయిన తర్వాత మంట పెడుతున్నారు. ఈ క్రమంలో పంట వ్యర్థాల దహనాన్ని ఆపేందుకు పంజాబ్ రాష్ట్రంలోని బర్నాలా జిల్లాలోని వ్యవసాయ అధికారులు సరికొత్త పథకాన్ని శ్రీకారం చుట్టారు. పంట వ్యర్థాలను దహనం చేయని రైతులను ప్రోత్సహించడానికి లక్కీ డ్రా పథకాన్ని మొదలుపెట్టారు. అసలేంటి లక్కీ డ్రా స్కీమ్? ఈ పథకంతో పంజాబ్లో పంట వ్యర్థాల దహనం ఆగుతుందా? ఇందులో విజేతగా నిలిచే రైతుకు బహుమతిగా ఏం లభిస్తుంది? ఇప్పుడు చూద్దాం. పంట కోసిన తర్వాత గడ్డి లేదా కట్టెకు చాలా మంది రైతులు పొలంలోనే నిప్పు పెడుతుంటారు. అయితే ఇలా చేయడం ద్వారా ఏర్పడిన పొగ వల్ల పర్యావరణ కాలుష్యం మాత్రమే కాదు, నేలకు అనేక నష్టాలుంటాయంటున్నారు విశ్లేషకులు. రీసెంట్ గా సైన్స్ ఆఫ్ టోటల్ ఎన్విరాన్మెంట్ జర్నల్లో పబ్లిష్ చేసిన ఓ స్టడీ రిపోర్ట్ ఈ విషయంపై లోతుగా చర్చించింది. గడ్డిని కాల్చేస్తే ఆ భూమిలోని సూక్ష్మజీవరాశులు నశించి జీవ వైవిధ్యం లోపించి పర్యావరణ వ్యవస్థలపై ప్రభావం చూపుతుందని ఈ అధ్యయనం వివరించింది. గడ్డికి నిప్పు పెట్టేటప్పుడు 33.8 నుంచి 42.2 డిగ్రీల సెల్సియస్ వరకు మట్టి ఉష్ణోగ్రత పెరుగుతోంది. ఆ వేడికి మట్టిలోని నత్రజని నశిస్తుంది, సేంద్రియ పదార్థం తగ్గిపోతుంది. అంగుళం లోతు వరకు ఉండే మట్టిలోని అపారమైన సూక్ష్మజీవులు చనిపోతాయి. అంతేకాదు చీడపీడల బెడద పెరుగుతోంది. దీనివల్ల పంటలో ఎరువు మరింత ఎక్కువ వేయాల్సి వస్తుంది. మిత్ర పురుగులైన సాలీళ్లు, ఆరుద్ర పురుగులు, కప్పల సంఖ్య గడ్డి గాధాన్ని తగలబెట్టిన పొలాల్లో పెద్దగా కనిపించవు. మంట పెట్టినప్పుడు వచ్చే అధిక ఉష్ణోగ్రత మట్టి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోంది. మట్టిలో ఉండే సూక్ష్మ పోషకాలను మొక్కల వేర్లకు అందించే అద్భుతమైన సహజ పోషణ వ్యవస్థ దెబ్బతింటుంది. ఇన్ని అనార్థాలు ఉన్నాయి కాబట్టి పంట వ్యర్థాలను కాలబెట్టకుండా నేలపై కప్పి ఆచ్ఛాదన చేయడం వల్ల ఎన్నో రకాలుగా మేలు జరుగుతుందని ఈ అధ్యయనం చెప్తోంది. ఇక పంజాబ్ రాష్ట్రంలోని బర్నాలా జిల్లాకు చెందిన వ్యవసాయ అధికారులు పంట వ్యర్థాల కాల్చివేతను నియంత్రించేందుకు లక్కీ డ్రా అనే పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం అమలు కోసం బర్నాలా జిల్లా అధికారులు 7 లక్షల రూపాయలను కేటాయించారు. ఈ స్కీమ్ ద్వారా ప్రతి వారం 25 మంది రైతులను ఎంపిక చేసి విజేతలను ప్రకటిస్తారు. వారికి నగదు బహుమతి అందిస్తారు. అలాగే ప్రశంసా పథకాన్ని అందించి రైతులను సత్కరిస్తారు. మొదటి స్థానంలో నిలిచిన రైతుకు 20,000, రెండో స్థానంలో నిలిచిన రైతుకు 15,000, మూడో స్థానంలో నిలిచిన కర్షకుడికి 10,000 చొప్పున బహుమతిని అందజేస్తారు. మరో 22 మంది రైతులకు ఒక్కొక్కరికి 2,500 చొప్పున ఇస్తారు. లక్కీ డ్రా పథకం మొదటి దశను బర్నాలా డిప్యూటీ కమిషనర్ టి బెనెత్ ప్రారంభించారు. 25 మంది లక్కీ డ్రా విజేతలకు ప్రైజ్ మనీ, ప్రశంసా పత్రాలను ఇచ్చి సత్కరించారు. రైతుల కోసం బర్నాలా జిల్లా యంత్రాంగం ఆన్లైన్ పోర్టల్ను ప్రారంభించింది. ఇందులో పంటల వ్యర్థాలు కాల్చని రైతులు తమ పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత పోర్టల్లో రైతులు తమ పంట పొలాల ఫోటోలను అప్లోడ్ చేయాలి. పంట, వరి కోసిన తర్వాత మిగిలిన గడ్డి లాంటి భాగం వంటి ఫోటోలను పోర్టల్లో పెట్టాలి. ఆ తర్వాత ఈ రైతులందరి పొలాలను అధికారులు పరిశీలిస్తారు. దీని ఆధారంగా వారి పేర్లను లక్కీ డ్రాలో చేర్చుతారు. ఈ లక్కీ డ్రాలో విజేతలను ఎంపిక చేసి వారికి నగదు బహుమతిని అందజేస్తారు. బర్నాలా జిల్లా యంత్రాంగం వరిగడ్డి కాలుష్యాన్ని నివారించడానికి చేస్తున్న ఈ ప్రయత్నాలు రైతుల్లో కొత్త ఉత్సాహాన్ని తీసుకొస్తోంది. ఈ పథకం ద్వారా వరిగడ్డిని కాల్చని రైతులను చూసి ఇతర రైతులు కూడా ప్రేరణ పొంది పంట వ్యర్థాల దహనం మానేస్తారని అధికారులు అభిప్రాయపడుతున్నారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి బర్నాలలో గడ్డిని కాల్చిన కేసులు చాలా తక్కువగా వెలుగులోకి వచ్చాయని, ఇదే కాకుండా క్షేత్రస్థాయిలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి తాము ఎల్లప్పుడూ సిద్ధం అంటున్నారు అధికారులు.